మూర్ఖులు మనసులో మెదలగానే సర్వదా వారికి విరుద్ధంగా ప్రశస్యతరమైన గుణవర్తనాలతో మెలిగే ప్రాజ్ఞులు స్ఫురించారు. చూసావా, వారికి వీరికి ఎంత భేదమో అనిపించింది. అట్లాంటి ప్రాజ్ఞులను ప్రశంసించి మూర్ఖస్మరణం వల్ల కలిగిన మనోవ్యధను తొలగించుకుందామనుకుంటున్నట్టున్నాడు. వరుసగా ప్రాజ్ఞులను, ఆర్యులను, సాధువులను, విద్వాంసులను, కులీనులను పేర్కొంటున్నాడు. వ్యపనీతదైన్యహర్ష అవిజ్ఞాతజ్ఞానరత్నసంపన్న గాంభీర్యధైర్యయుక్త అహో సముద్రోపమ ప్రాజ్ఞ. పొంగుకుంగులు లేని అంతులేని లోతు, ఎంతో వెడల్పు, లోన రత్నాలు కల పెద్ద సముద్రం వంటివాడు ప్రాజ్ఞుడు. సముద్రానికి ఆటుపోటులుంటాయి, వాటిని తట్టుకుంటుంది అది. ఎన్ని నదులు వచ్చి పడినా, ఎన్ని వర్షాలు కురిసినా సముద్రం పొంగి పొరలదు, చెలియలి కట్ట దాటదు. అట్లాగే అనావృష్టి వల్ల సముద్రం కుంగిపోదు. ప్రాజ్ఞుడు జీవితంలో ఎన్నో ఇక్కట్టులను, ఒడిదుడుకులను ఎదుర్కొంటాడు, కానీ తట్టుకు నిలబడతాడు. దైన్యం ఏర్పడుతుంది పరిస్థితుల వల్ల, కానీ తాను దానికి లొంగక తానే దాన్ని మట్టు పెడతాడు. అట్లాగే హర్షం కలుగుతుంది. ఆనంద తాండవం చెయ్యడు, అలవోకగా అది ఎదలోనే ఒదిగి ఉండేట్టు చేసుకుంటాడు. ఎగసిపడడు. ఇట్లా అనుకూల పరిస్థితులను, ప్రతికూల పరిస్థితులను తట్టుకుంటూ వాటి ప్రభావానికి సుతరాము తాను లొంగకుండా నిలుస్తాడు. అందుకే అతడు మహాసముద్రం లాంటివాడు. ప్రాజ్ఞుడు సహజంగా బుద్ధిమంతుడు. వాని బుద్ధి వానికి ఎన్నో శాస్త్ర రహస్యాలను తెలిపి మహాజ్ఞానిని కావిస్తుంది. సముద్రం రత్నాకరం, రత్నాలకు నెలవు. వీడు జ్ఞానానికి తావు. సముద్రంలో రత్నాలు బయట కానరావు. ఎంతో లోతులకు దిగిన వారికి కానీ వాటి అంతు చిక్కదు. ప్రాజ్ఞుడి జ్ఞానము అంతే. వీధికెక్కి వీరాంగాలు వేయడు, కావాలనుకుని ఉపసర్పించే వారికి ఆధ్యాపిస్తుంది. అంగడి సరుకుల ప్రదర్శనలివ్వరు. సముద్రంలాగనే ప్రాజ్ఞుడు గాంభీర్యం కలవాడు, ధైర్యం కలవాడును. సముద్రంలో గాంభీర్యం, లోతు, ధైర్యం, ఒడ్డు కానరాకపోవడం. అపారం కదా జలరాశి. ఆ ధైర్య గాంభీర్యాలు అంచనాకు అందనివి. అట్లాగే ప్రాజ్ఞునిలోనూ గాంభీర్యం, ధైర్యం ఉంటాయి. వాని ఎదలోతు ఇంత అనరానిది, వాని గుండెదిటవు ఇట్టిదనరానిది. అంచేత పొంగు కుంకులు లేకుండా మహాజ్ఞాని అయి గాంభీర్య ధైర్యాలకు నెలవైన ప్రాజ్ఞుడు గొప్ప సముద్రం లాంటివాడు.